సమస్యలు ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చినారు. సమస్యలు ఉండేవాళ్ళు తోసుకోకుండా నాకు ముందు అనుకోకుండా కొత్తగా వయసు రీత్యా ఎవరైనా ఎక్కువ వయసు ఉండే వాళ్ళైతే ముందు పైకి వేసి మీ సమస్య ఏందో మైక్ తీసుకొని మీరు మాట్లాడి పేపర్ ఇవ్వండి, దాని పరిష్కారం కూడా మాట్లాడతాము. అంతేగాని తోసుకోవద్దండి. తోసుకొని అజీ ఇచ్చేసి వెళ్ళిపోతే మామూలుగా ఏం కాదు ఎందుకంటే ఇదేం వేల సంఖ్యలో ఏం లేరు ఇక్కడ. అదే ఒక 20 మంది ఉన్నారు, 80 మంది 90 మంది ఉన్నారు. దీంట్లో ఫిర్యాదుదారులు నాకు తెలిసి ఒక 30 నుంచి 40 మంది ఉంటారు. పర్లేదమ్మా, జనాలతో అవసరం లేదులే. ఇబ్బంది ఉండే వాళ్ళతో అవసరం మనకి. వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో ఈ కార్యక్రమం ఇబ్బందులు తొలగించి ఏర్పాటు చేసినట్టు ఈ ఇబ్బంది ఏదో బయట తీసుకొని చెప్పి పెన్షన్లను పక్కన పెట్టి ఫస్ట్ మీరు భూ తగాదాలు ఏముందో ఇవ్వండి. భూ తగాదాల కోసం వచ్చిన ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఇలాంటి వచ్చి మైక్ తీసుకొని ఈ సమస్య ఏది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కాదు వారం రోజులుగా ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ సదస్సులో భాగంగా ఈ రోజున జోగన్నపేట గ్రామ పరిధిలోని పీకొత్తపల్లి పంచాయతీలో జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సుకు హాజరైనటువంటి ప్రత్యేక అతిథి ఆర్డీఓ గారికి, అదేవిధంగా మండల తహసీల్దార్ గారికి, ఎండిఓ గారికి, అదేవిధంగా వివిధ రెవెన్యూ సిబ్బందికి, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, పీకొత్తపల్లి గ్రామ సోదరులకు అందరికీ కూడా పేరుతో నమస్కారాలు. ఈ రెవెన్యూ సదస్సు ప్రాముఖ్యత మీకు ఏ రకంగా అర్థమవుతుందో నాకైతే తెలియదు. మీరు మొదటిగా ఈ రెవెన్యూ సదస్సుల ప్రాధాన్యత అనేది అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో 1,00,000 సమస్యలు ఉంటాయి. భూమి అన్నాక ఖచ్చితంగా ఎక్కడో చోట లిటిగేషన్ ఇంకోటో మెజారిటీ శాతం ఉంటాయి. దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. దీంట్లో ఏమైపోతుందంటే అధికారం ఉన్నప్పుడు లేదా ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది నాయకులు మీ దగ్గరకు వచ్చేసి తప్పు చేసేది కూడా కొన్ని కేసులు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యన తగాదాలు ఉంటాయి, లేదు పక్క కుటుంబాల మధ్యన తగాదాలు ఉంటాయి, లేదు భూముల్లోకి రోడ్డు తగాదాలు ఉంటాయి. ఈ రోడ్డు తగాదాలు అనేది రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటువంటి దిశగానే వాళ్ళు ఆలోచన చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇవన్నీ కూడా నాకున్నటువంటి అనుభవం రీత్యా చెప్తాను. కానీ ముఖ్యమంత్రి గారికి కూడా నాకంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది, మనందరికంటే ఎక్కువ ఆలోచన ఉంటుంది. అదే రకంగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి. ఇదేం ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. పరిపాలన సక్రమంగా జరిగితే చాలు, సమస్యల పరిష్కారం అయితే ఆలోచనతోనే ఈ రెవెన్యూ సదస్సులు మీకోసం ఏర్పాటు చేసినటువంటి సదస్సులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటారు. ఇక్కడ పెద్ద చిన్న రాజకీయ నాయకులు, అధికారులు, లేదంటే లాయర్లు, లేదా పోలీసులు, లేదో ఒక అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు, ప్రతిపక్షానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పి వివక్ష లేదు. అందుకు ఉదాహరణ నేనే చెప్తాను, నా కేసే చెప్తాను. నాకు ఉన్నటువంటి మా సడ్డుగుడు వాళ్ళ భూమి కొంటే ఒక 5 కేసులు ఉన్నాయి. దాని మీద ఒక 5 మంది మాది అన్నారు. కోర్టులో గత 14 సంవత్సరాలు జరుగుతుంది. మొన్న ఈ రెవెన్యూ సదస్సులు వినియోగించుకొని ఈ 5 మంది కేసులు వేసిన వాళ్ళు ఒక పార్టీ ఎమ్మెల్యే మీదనే కేసు పెట్టే నాకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి ఫిర్యాదు చేయగలిగినాడంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ, మా చిత్తశుద్ధి కానీ, మీ సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచన కానీ ఎంత మేరకు ఉందో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. నా దృష్టికి వచ్చినప్పుడు చెప్పినా నేను, మీరు పూర్వాపరాలు లేకపోండి, కోర్టులో సబ్జెక్ట్ ఉంది, ఆ కోర్టు ఏమైతే ఉందో దాని ప్రకారం మీరు పరిష్కారం అవుతుందని పరిష్కారం చేయమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఒక పరిష్కారం చూపాలనే ఆలోచనతో ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమస్య ఇది. మీరు గత ప్రభుత్వంలో చూస్తే ఫ్రీ హోల్డ్ మీద లక్షల ఎకరాల కుంభకోణం జరిగింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే ఆపినాం. అదే రకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చేసి మీ అందరి జీవితాల్లో ఒక చీకటి నింపాలనే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఆ ప్రయత్నాన్ని కూడా మా ప్రభుత్వం రాగానే ఆపుతామని చెప్పినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రి గారు మొదటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా మీరు డబ్బులు పెట్టి మీరు ఆస్తులు కొంటే, మీ స్వార్జితంగా మీ కష్టార్జితంతో మీరు ఆస్తులు కొంటే
గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి అది పాస్బుక్లు కానీ లేదంటే పత్రాలు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి. ఆ పత్రాలు కూడా ఎవరికి మీకు ఒరిజినల్స్ మీకు కలర్ జెరాక్స్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఇన్ని అవకతవకలు ఆలోచన లేనటువంటి విధి విధానాలకు స్వస్తి పలుకుతూ ప్రత్యేకంగా రెవెన్యూ యాక్షన్ చేసుకొని రెవెన్యూలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. మీకు అందరికి కూడా సుపరిచితుని నేను. నాకు కూడా ఈ ప్రాంతం మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య మీద కూడా అవగాహన ఉంది నాకు. కొద్ది వరకు అదొక మీకు మంచి జరిగేటువంటి కార్యక్రమం. కొత్తగా వచ్చిన యాక్సిడెంట్ అయినట్టుంది. మీ జీవితాన్ని ఆల్మోస్ట్ ఆయన బతికిన రోజులు భరించాల్సినటువంటి అవసరం. అటువంటి దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్న వాళ్ళకి వేదిక మీద నుంచి తహసీల్దార్ గారికి కావచ్చు, ఆర్డీఓ గారికి కావచ్చు, ఇతర అధికారులు కూడా మనం మనుషులం. మీరు అధికారంలో ఉండొచ్చు, నేను ఎమ్మెల్యే ఉండొచ్చు, కానీ బతకాల్సింది మనుషులతోనే, బతకాల్సింది సమాజంలోనే. ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యక్తులు ఎవరున్నా కూడా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా మీ కళ్ళతో చూసినప్పుడు వాళ్ళ అనుభవాన్ని మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళ పరిస్థితిని జీవన ప్రమాణాలు పరిగణలో తీసుకొని మా నాయకులు చెప్పినా కూడా మా పార్టీ వాడు కాదనే మీరు చేసేసేది ఇబ్బంది లేదు. వాళ్ళ సాటి మంచి బతకలో మీరు ఆలోచన పార్టీలు మనసుతో ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. రెండవది, చిన్న గ్రామాల్లో రోడ్ల సమస్యలు ఉన్నాయి. యూ గో ఆల్ అవుట్. మీరు టఫ్గా యాక్ట్ చేయండి. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వెనక చట్టం లా ఈజ్ వెల్ సెటిల్. మీరు వెనక ఉన్నటువంటి భూములకి దారి వదలడం అనేది ఖచ్చితంగా చట్టంలో రూపొందించబడినటువంటి అంశం. అది ఎవరైనా దౌర్జన్యం చేసినా గ్రామాల్లో మా వాళ్ళు చేసినా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చేసినా, ఏ నాయకులు చేసినా కూడా దాన్ని ఉపేక్షించవద్దు. గ్రామాల్లో ఒక కొత్త పొరబడి రావాలా. గ్రామాల్లో వాళ్ళకి అసలు నేను ఇందాక అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు. కస్టమర్స్ ఎక్కడికి పోవాలో తెలియదు, గొర్రెలకు పోతుంటారు, లేదంటే ఒక ఎకరాన అర్ధ ఎకరాన ఉంటారు. వాళ్ళు వెనక పక్కకు పోవాలంటే పోనీరు, బెదిరిస్తారు. వాళ్ళకి ఎవరి దగ్గరికి పోవాలో అర్థం కాదు. ఎమ్మెల్యే దగ్గరికి యాక్సెస్ ఉండదు, అధికారుల దగ్గరికి యాక్సెస్ ఉండదు. మీ దగ్గరికి వచ్చిన మీకున్న పని ఒత్తిడిలో కానీ, నాకున్న పని ఒత్తిడిలో కానీ మనోళ్ళ ద్వారా రాలేదు, ప్రాపర్ ఛానల్లో రాలేదేమో అని చెప్పేసి మనం కూడా వాళ్ళని ఉపేక్షిస్తూ ఉంటాం. వాళ్ళు మన దగ్గరికి రావడం కాదు. ఇటువంటి సమస్యలు గ్రామాల్లో రోడ్ల సమస్యలు లేకుండా చేసేయండి. ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం కాదు. కొన్ని రోజులు మీరు కేటాయించగలిగితే విలేజ్ విఆర్ఓలు కానీ, విలేజ్ సర్వేలు కానీ, తహసీల్దార్ గారు కానీ, స్థానికంగా ఉండేటువంటి నాయకుల్ని కానీ, ప్రజల్ని కానీ మమేకం చేసుకొని ప్రతి గ్రామంలో మీరు ఐడెంటిఫై చేయండి. మీకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజెస్ ఎన్ని ఉన్నాయి మండలంలో? 11, 12 ఉంటాయి. అంతకంటే పెద్ద చిన్న మండలం. ఈ రెవెన్యూ సదస్సులు అయిపోతాయి. 15 రోజులు దానికి కేటాయించండి. రోజులో 3 గంటలు గ్రామానికి కేటాయించినా కూడా ఆ గ్రామంలో పెట్టి ఇంకో రోజు ముందు అనౌన్స్ చేయించండి, దండోరా ఇచ్చండి. రోడ్ల సమస్యలు ఏమైనా ఉంటే మీ దృష్టికి తీసుకురమ్మనండి, ఐడెంటిఫై చేసుకోండి, పోండి. రోజులో 3-4 గ్రామాలు కొట్టేసేయండి, పెద్ద సమస్య కాదు. వచ్చే ఎన్నికలకి ఈ రోడ్లు కట్టడి చేసి ఓట్లు వేయించుకునేటువంటి అంశం ఈ నియోజకవర్గంలో ఉండకూడదు. ఇది మా ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎందుకంటే ఓటు అనేది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ నిర్ణయాధికారం వాళ్ళకే ఉండాలి. వాళ్ళు ఇష్టపడినటువంటి వ్యక్తిని కానీ, పార్టీని కానీ ఎన్నుకునేటువంటి హక్కు వాళ్ళకి ఉంది. ఇప్పుడు నేను చెప్తే ఇట్ మేక్స్ సెన్స్. ఎలక్షన్స్ అప్పుడు చెప్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్. మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏం లేదు, అధికారంలో ఉన్నాం, అయినా చెప్తా ఉన్నాం ఇటువంటి మార్పులు రావాలా. చిన్న సమస్యలే. 2024లోకి వచ్చినాం, రాకెట్ యుగంలోకి వచ్చినాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటువంటి టైంకి వచ్చేసినాం. ఇప్పటికీ మనం ఇటువంటి చిన్న రూపకల్ని సమాజంలో పెట్టడం అనేది మన బాధ్యత రాహిత్యమవుతుందని చెప్పేసి కూడా తహసీల్దార్ గారికి కావచ్చు, ఆర్డీఓ గారికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, మా తోటి నాయకులకు కావచ్చు, అందరికీ కూడా తెలియజేస్తాం. లెట్ us come out of this. మన బిడ్డలు ఇటువంటి సామాజిక రూపకలతో పట్టకూడదు. వాళ్ళు వేరే జీవిత ప్రమాణాలు బతకాల. అది మన కనీస ధర్మం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఇష్యూస్ కూడా పూర్తి స్థాయిలో అడ్రస్ చేయమంటా. పెన్షన్స్ అనేది కానీ, రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు మీరు ఎవరిచ్చినా కూడా ఇప్పటికే కనెక్ట్ చేసుకోండి. కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి. కొన్ని సమస్యలు ఉన్నాయి, దాంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీరు స్క్రూటినీ చేసి పెట్టుకోండి. గెట్ రెడీ ఫర్ ద ఫ్యూచర్. మీరు అప్లోడ్ చేసి కలెక్ట్ చేసుకుంటాము, మళ్ళీ పరిష్కారం చేస్తామంటే అప్పుడు మీకు ఇచ్చేటువంటి సమయం అయిపోవచ్చు. ప్రజలకు ఇప్పుడే అవకాశం ఉంది. ఎవరైనా కొత్త పాస్బుక్ వాళ్ళకి అనౌన్స్ చేసి తెప్పించుకోండి. మీరు ఒక డేటా స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక నిబంధన మీ రెవెన్యూ ఆఫీస్లో ఒక డేటా ఆపరేటర్ని పెట్టండి, దాన్ని స్క్రూటినీ చేసుకోండి. బై ద టైమ్ ద గవర్నమెంట్ అనౌన్స్ ఇట్ విల్ బి వెరీ సూన్. కొంతలోనే చేస్తుంది.
చేసినప్పుడు ఫింగర్ టిప్స్ మీద ఏ నియోజకవర్గంలో జరగ రకంగా మన నియోజకవర్గం జరగాలని చెప్పేసి కూడా మిమ్మల్ని